నగరంలోని చార్మినార్ చౌరస్తాలోని ఓ థియేటర్. మ్యాట్నీ మరో 15 నిమిషాల్లో పూర్తి కాబోతున్న సమయం. తెరపై ప్రదర్శింపబడుతున్న ఓ సినిమాలో పాము పగబట్టినట్టు విలన్ డెన్ వైపు దూసుకుపోతోంది. అది జరజరా పాకుతుంటే గుండెలదిరేలా నేపథ్య సంగీతం వినిపిస్తోంది. సుమారు 6 అడుగుల పొడవు గల విషనాగు ఆగడం లేదు. చెట్లని పుట్టల్ని దాటుకుంటూ చివరగా ఓ గుట్టని సమీపించింది. ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. దూరంగా ఓ ఆర్తనాదం వినిపించడంతో ఆగిన పాము బుస్ మంటూ పైకి లేచింది. ఇప్పుడు సర్పం పడగ విప్పి అటు ఇటు చూస్తూ కోరలు చాచింది, తెరనంతా ఆక్రమించి. మరోసారి ఆర్తనాదం వినిపించింది. అక్కడ డెన్లో కథానాయికని బంధించిన విలన్ ఆమెను చూస్తూ వికటాట్టహాసం చేస్తున్నాడు. నాయిక నేలపై పడి ప్రాధేయపూర్వకంగా చేతులు జోడిస్తోంది, తననేమీ చేయొద్దన్నట్టుగా. నేపథ్య సంగీతం మరింత ఉధృతమైంది. నాగు వేగం పెరిగింది. సరిగ్గా ఇదే సమయంలో థియేటర్లో 4 క్లాసెస్లో కూర్చున్న 4 వ్యక్తులు చేతిలోని బ్రీఫ్ కేసులు తెరిచి కొన్ని రస్సెల్ వైపర్స్ని నేలపై విడిచిపెట్టారు నిశ్శబ్దంగా. చీకటిలో చల్లగా ఉన్న నేలపై ఓ క్షణం ఆగిన పాములన్నీ ఏ శబ్ద తరంగాలకో అలజడి చెందుతున్నట్టు కంగారుగా ప్రేక్షకుల కాళ్ల మధ్య ప్రాకడం మొదలుపెట్టాయి. తెరపై నాగుపాము వేగం పెరిగింది. నాయిక ఆర్తనాదంతో ఆమె ఉనికి అర్థమైనట్లు గుహ ముఖద్వారం వైపు దూసుకుపోతోంది. లల్లీ తల్లిని భయంతో చుట్టేసింది. ఆ తెరపై సన్నివేశం చూడలేనట్టు. నిన్న రాత్రి కలవరపాటు నుంచి ఇంకా తేరుకోని సబిత అప్పుడు అనుకుంది, అనవసరంగా తన సినిమాకి వచ్చినట్లు. తెరపై పాము గమనాన్ని పరికిస్తున్న ఆమెకి తెలీదు, తన కాళ్ళకి సమీపంగా అప్పటికే ఓ రసెల్ వైపర్ చేరుకున్నట్టు. నిజానికి సబిత సినిమా చూసే మూడ్లో లేదు. ప్రొద్దుట నుంచే ఇంట్లో ఉండడానికి భయం అనిపించింది. అంతకుమించి ప్రతి చిన్న చప్పుడుకి ఉలికులికి పడుతున్న లల్లీకి పాములంటే ఏర్పడిన అనూహ్యమైన భయాన్ని పోగొట్టాలని కోరి ఇలా సినిమాకి తీసుకొచ్చింది. కానీ ఇక్కడ తను ఆపదలో కూరుకుపోబోతున్నట్టు ఊహించలేకపోయింది. సినిమా ప్రారంభంలో కథానాయిక పాముని పెంచడం, పాము ఆమెతో స్నేహంగా మెలగడం, దోబూచులాటలా ఎక్కడో దాగున్న పాము ఆమె ప్రార్థనలా పిలవగానే ముందుకొచ్చి నుదుట సింధూరాన్ని దిద్దడం అంతా ఉత్సాహంగా అనిపించింది లల్లీకి కూడా. ఆ లేత వయసులో నిన్న రాత్రి ఫోబియా నుంచి రిలీఫ్ పొందగలిగింది. కానీ ఇప్పుడు తెరపై పతాక సన్నివేశం చూసి వణికిపోతోంది. చుట్టూ జనం ఉన్నారన్న విషయం మరచి ఏడ్చేస్తూ అడిగింది, పాము ఇప్పుడు కాటేస్తుందా మమ్మీ? ఇరుకుగా ఉన్న అగాధంలోని మనిషికి ఏర్పడే అణ్వస్త్ర భయంగా సబిత గొంతుని మూగగా మార్చింది. నిన్న రాత్రి సంఘటన ఆమెకి గుర్తుకొచ్చి ఆరిన కుంపటిలో రగులుకునే స్మృత్యాగ్ని కణంలా తొట్రుపడుతూనే అంది, అమ్మాయిని అల్లరి పెడుతున్నది దుర్మార్గుడుగా, కాబట్టి వాణ్ణి చంపేస్తుందన్నమాట. అప్పటికే పాము గుహలోకి ప్రవేశిస్తే థియేటర్లో నేలపైన ఉన్న రక్తపింజర సబిత పాదానికి ఓ అంగుళం దూరంలో ఉంది. మరి అమ్మాయిని ఏం చేద్దాం మమ్మీ? సినిమా స్టీరియోఫోనిక్ సౌండ్లో లల్లీ కంఠస్వరం స్పష్టంగా వినిపించడం లేదు. మంచి అమ్మాయివిగా, మరి మనిద్దరము మంచోళ్ళమేగా. రాత్రి పాము. ఒక సమ్మెట పోటుతో పగిలిన గుండె సందుల చేరే విహ్వలత లల్లి గొంతులో. తెరపై చెవులు చిల్లులు పడే హోరు. ఓ ఆర్తనాదం తెరపై నుంచి. మరుక్షణం విలన్ని చుట్టేసిన పాము బుస కొడుతూ కాటేసింది. కెవ్వుమంటూ వినిపించింది. ఈసారి తెరపై నుంచి కాదు, దిగువ క్లాసులోని జనంలో నుంచి. వెంటనే అరుపులు, పాము పాము. ఇక భూమి బ్రద్దలైన చప్పుడుతో పరుగులు. తెరపై హడావుడి తగ్గింది. డేగరెక్కల్లాంటి పాము కాట్లతో ఇప్పుడు కొందరి ఆక్రందనలు వినిపించాయి. అప్పటికి జరుగుతున్నదేదో అర్థమైన సబిత అంతదాకా అంధకారపు సముద్రపు ఆవలి ఒడ్డున నిలబడినట్టు అమాంతం పైకి లేచింది. తొందరపాటులో ఆమె పాదం పాము నడుంపై పడింది. ఒక గావు కేక సబిత గొంతు నుంచి. బ్రతుకును బడబాగ్నికి బలి ఇచ్చినట్టు మరో ఆక్రందన. మృత్యువుని మెత్తని పరుపులా తొక్కుతుంటే కోరలు శిఖలై విషపు చుక్కలై శత్రువలయ పదఘట్టనలో పాదంలో ప్రవేశించింది. జనం కకావికలై బయటికి పరిగెడుతుంటే పసిపిల్లలు పాదాల క్రింద నలిగిపోతున్నారు.
మూలుగులు మూఢత్వం క్రింద ఒరిగే జడత్వాలై మృత్యువు మంటలా మొహాన్ని కొడుతుంటే వెన్నెముకలు పలుక్కుమంటున్నాయి. బయటికి జనం వెల్లువలా, జనం చుట్టూ బయటి జనం చలిగుండెలపైన కత్తుల్లా. సినిమా ఆగిపోయింది. థియేటర్ ఖాళీ అయింది. కానీ కాటు తిన్న సబిత ఇంకా మమతల మోహం వీడనట్టు లల్లిని ఎత్తుకుని మృత్యువు దారం తెగిన పతంగంలా ఉన్న చోటనే తూలుతోంది. శక్తి ఒడిగిపోగా అందరికీ సానుభూతిగా ఉంది. కానీ ఎవరూ లోపలికి వెళ్లే సాహసం చేయడం లేదు. వెళ్ళిన మరుక్షణం ఏ మూలన ఉన్నా ఏ పాము విజృంభిస్తుందోనన్న భయం. అప్పటికి కొద్దిగా అర్థమైన లల్లి అమ్మా అంటూ నీళ్లు నిండిన కళ్ళతో తల్లి కళ్ళల్లోకి చూసింది. కానీ సబిత కళ్ళు భారంగా వాలిపోతున్నాయి. ఆ స్థితిలో కూడా సబితకి అనిపిస్తోంది లల్లిని దించితే హరాల గరళమై కాటేసి వదిలిపెడుతుందని. వైపర్ తల పైకెత్తి నిశితంగా చూస్తోంది. సత్తువ సన్నగిల్లిపోతున్న సబిత ఇక నేలపై తూలి పడబోతోంది. సరిగ్గా అప్పుడు లోపలికి దూసుకొచ్చాడో వ్యక్తి. నిజానికి అతడు అప్పటిదాకా సినిమా చూసిన ప్రేక్షకుడు కాదు. రోడ్డుపై వెళుతూ జరిగింది విన్నవాడు. అందరిలా అతడు సంకోచించలేదు. ఉద్వేగంగా లోనికి అడుగు పెట్టాడు. లల్లిని ఒడిలోకి తీసుకున్నాడు. సబితకొక అన్నలా ఆసరా ఇచ్చాడు. అబ్బురంగా చూస్తున్న అందరి మధ్య నుంచి అలా వచ్చిన వ్యక్తి నిన్న మొన్నటిదాకా పాముల్నే తప్ప ప్రపంచంతో అంతగా బాంధవ్యం పెంచుకొని జయేంద్ర. ఉస్మానియా హాస్పిటల్ ఆ సాయంకాలం జనంతో కిక్కిరిసిపోయింది. సుమారు 16 మంది థియేటర్లో పాము కాటికి గురై ఇప్పుడు మృత్యువుతో పోరాడుతున్నారు. మరో 5 పసిపిల్లలు, వృద్ధులు థియేటర్లో తొక్కిసలాటలోనే ప్రాణాలు వదిలారు. శవాల్ని మార్చురీకి తరలిస్తున్న హాస్పిటల్ సిబ్బంది ఒకవైపు, జనం రద్దీని నియంత్రించే పోలీసు సిబ్బంది మరోవైపు. ఇక్కడి వివరాల్ని సేకరించే ప్రయత్నంగా పత్రికా విలేకరులు ఇంకో పక్క. చాలా హడావుడిగా ఉన్నారు. అప్పటికే డీజీపీ, హోమ్ మినిస్టర్తో పాటు అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఓ ప్రతిపక్ష నాయకుడు అక్కడే దుయ్యబడుతుంటే జనం రియాక్ట్ అవుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మొహం చెల్లని ముఖ్యమంత్రి సెక్రటేరియట్లోని తన ఛాంబర్ నుంచి నిమిషానికోసారి హాస్పిటల్కి ఫోన్ చేయించి మొత్తం క్యాజువాలిటీస్ని లెక్క చేస్తున్నాడు. సరిగ్గా 6:15 ప్రాంతంలో అక్కడికి వచ్చాడు ఏసీపీ ప్రసన్న. అతడి మొహంలో నెత్తురు చుక్కలేదు. లల్లి కోసం ఇంటికి వెళ్ళిన ప్రసన్నకి ఓ 10 నిమిషాల క్రితమే తెలిసింది అతడి భార్య పాము కాటుతో హాస్పిటల్లో అడ్మిట్ చేయబడిందని. జనం మధ్య నుంచి లోనికి వెళుతూ చూశాడు జయేంద్రని, అతడి చేతిలో ఉన్న లల్లిని. అప్పటిదాకా వెక్కిపడుతున్న లల్లి తండ్రిని చూడగానే డాడీ అంటూ పిలిచింది. ఒక్క ఉదుటున తండ్రి గుండెలపై వాలి అమ్మని పాము కరిచేసింది డాడీ అంటూ బోరున ఏడ్చేసింది. డీజీపీ చేయి తన భుజంపై పడినా పట్టించుకునే స్థితిలో లేడు ప్రసన్న. నిశ్శబ్దంగా ఓ స్వప్నంలోలా లోపలికి నడిచాడు లల్లితో సహా. అక్కడ ఓ వార్డులో పడుకుని ఉన్న వ్యక్తులందరికీ డాక్టర్ ప్రథమ చికిత్సతో పాటు యాంటీవీనం సీరం ఇంజెక్ట్ చేస్తున్నాడు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ సబిత ఉన్న బెడ్ని చేరుకున్నాడు. సబిత స్పృహలో లేదు. సన్నని నురుగు ఆమె పెదవుల మధ్య నుంచి స్రవిస్తోంది, విషం రక్తంలో కలిసిన సూచనగా. డాడీ, మమ్మీ, పాము. లల్లి ఏడుపు ఉధృతమైంది. మమ్మీకి ఏమవుతుంది డాడీ? తనకే తెలియని జవాబుని నిలదీసి మరీ అడుగుతోంది లల్లి. కావాలి డాడీ. లల్లి అతడి చెంపల్ని పట్టుకుని కుదిపేస్తోంది. మమ్మీకి ఏమైంది డాడీ? స్తబ్దంగా నిలబడ్డ అతడి కళ్ళల్లో నీటి పొరలు పేరుకుంటున్నాయి. సబిత ఏం కాబోతోంది? 24 గంటల వ్యవధిలో రెండోసారి మృత్యువుకి అతి సమీపంగా వెళ్ళిన తన భార్య దక్కుతుందా? ఇదేమిటి? తన ధైర్యం ఎందుకిలా సడలిపోతోంది? గది బయటికి రాబోతూ మరోసారి సబిత వైపు చూశాడు. చావు లేని సంగీత ఝరిలా 10 ఏళ్ల పాటు శీతల జల్లులా తన బ్రతుకులో ఇమిడిన నేస్తం ఇప్పుడు నేనేం కాబోతున్నాను అని దీనంగా స్వప్నం నుంచి అడుగుతున్నట్టుంది. ఇన్నాళ్ళు నా బాధ్యతల్ని అనుకున్నాను, కానీ నిన్ను కూడా ఇంత గాఢంగా ప్రేమిస్తున్నానని ఇప్పటికి కానీ అర్థం చేసుకోలేకపోయాను సబిత. నువ్వు కళ్ళు తెరిస్తే ఈ సత్యం నీకు చెప్పాలని ఎంత ఆత్రంగా ఉందని. ఇప్పుడేం చేయను?
ఏం జరుగుతుందో తెలియని స్థితిలో నీ ఒడిలో తలపెట్టుకుని కన్నీళ్లు చిందించనా, లేక నువ్వు ఈ స్థితికి చేరుకుంటావని తెలియక మరో యజ్ఞంలో మన బిడ్డను సమిధగా మార్చే నిర్ణయం తీసుకున్నందుకు పశ్చాత్తాపంతో కుమిలి వెనుకడుకేయినా? ఏం చేయాలి సబిత? నన్నేం చేయమంటావు? యాంత్రికంగా బయటికి వచ్చాడు. చుట్టూ ఏడుపులు, పెడబొబ్బలు, జనం ఆక్రందనలు, ఆర్తనాదాలు. ఇక్కడో సంచలనంలో నిలబడి జరగాల్సిన మరో సంగ్రామం గురించి ఆలోచిస్తున్నాడు. మిస్టర్ ప్రసన్న, ఓ డాక్టర్ ఉద్వేగంగా అతడి వైపు వస్తున్నాడు. అదురుతున్న గుండెలతో శిలలా నిలబడిపోయాడు, ఒక దుర్వార్త వినే శక్తిని కూడగట్టుకుంటూ. మీకు అర్జెంట్ ఫోన్ కాల్. డాక్టర్ చెప్పింది వినగానే తేలికపడింది మనసు. సబిత గురించి ఏ దుర్వార్తో వినాల్సి వస్తుందనుకున్న ప్రసన్న లల్లీని ఓ కానిస్టేబుల్కి అందించి వేగంగా లోపలికి నడిచాడు. అప్పటికే డ్యూటీ డాక్టర్ గదిలో ఫోన్ దగ్గర డీజీపీ నిలబడి ఉన్నాడు, పోలీస్ కమిషనర్తో పాటు. ఇద్దరి ముఖాలు చూడగానే బోధపడింది ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో. ప్రసన్న హియర్. రక్తం సలసల మండిపోతున్నా నిగ్రహించుకుంటూ అన్నాడు. హలో ప్రసన్న, పిటి. నాకు తెలీదు థియేటర్లో మీ శ్రీమతి కూడా ఉందని. నో రిగ్రెట్స్ బ్లాక్ మాంబా. పాము కక్కాల్సింది విషమే కానీ సానుభూతి కాదు. లెట్స్ కమ్ టు బిజినెస్. షీ ఈజ్ యువర్ లైఫ్. అరిచినట్లుగా లెట్స్ కమ్ టు బిజినెస్ రెట్టించాడు ప్రసన్న ఆవేశంగా. పాపం, చాలా ఆందోళనగా ఉన్నట్టున్నావు. నేను మనిషిని బ్లాక్ మాంబా. నా భార్య బిడ్డల కోసమే కాదు, సాటి మనిషికెవరికి హాని జరిగినా స్పందిస్తాను. అది నా లక్షణం. ఇప్పటికీ అవకాశం నీది, సాధిస్తున్నావు. ప్రొసీడ్. ఇంకా నీ రాక్షస విన్యాసం కొనసాగించు. ఇప్పుడు నా కూతుర్ని పంపుతున్నాను, దాన్ని కడతేర్చేయి. నీ సాడిజం చల్లారడానికి ఆ పసికందు ప్రాణము అవసరమే అనుకుంటే సాధ్యమైనంత త్వరలో దాని శవాన్ని నాకు పంపించు. ఎస్, ఎక్కడో విసిరేయకు. తండ్రిగా అంత్యక్రియలైనా నేను చేసే అవకాశం కలిగించు. బాధ, ఆవేశం, ఉక్రోషం నిలువున కుదిపేస్తుంటే రొప్పుతూ అంటున్నాడు. చెప్పు, ఎక్కడికి పంపాలి లల్లీని? గుడ్. మరి ప్రదీప్ సక్సేనాని ఎప్పుడు విడిచిపెడతారు? రేపు ఉదయం 9 గంటలకి. అంటే నీ లల్లి 11 గంటలకి నీ దగ్గరికి తిరిగి వస్తుంది. అది సక్సేనా నా దగ్గరికి క్షేమంగా వస్తేనే. లేదనుకో, ఈ రాక్షస కాండ కొనసాగడం మాత్రమే కాదు, లల్లీ శవం. ఎస్ బ్లాక్ మాంబా, నేను నా అనుభవంలో ఎందరినో నేరస్తుల్ని చూశాను. చాలా భయంకరమైన క్రిమినల్స్ గురించి విన్నాను. ప్రతి వాడిలోనూ కొన్ని ఖచ్చితమైన నియమాలు కనిపించాయి. కానీ తొలిసారి నీలాంటి వాడిని ఫేస్ చేయడం ఎందుకలా అనిపించింది? 2 శత్రు దేశాల మధ్య యుద్ధ విరమణకి చర్చ జరుగుతున్నప్పుడు విధిగా కొన్ని గంటల పాటన్నా పోరాటం ఉపసంహరించుకోవడం అన్నది యుద్ధ నీతి, కనీస ధర్మం. మన మధ్య ఒక ఒడంబడిక కోసం చర్చలు జరుగుతుండగా కూడా జరిగిన 2 సంఘటనలతో అలాంటివి లేని పరమ కిరాతకుడువని బోధపడిపోయింది. అందుకే ఓ నిట్టూర్పు లాంటిది వినిపించింది. వెల్, ప్రస్తుతానికి ఆపు చేస్తాను. అంటే రేపు ఉదయం సక్సేనా నన్ను చేరేదాకా మీ పరంగా ఏ ఆటంకం, అనుమానాస్పదమైన ఇబ్బందులు ఎదుర్కోకపోతే ప్రదీప్ సక్సేనా సరిగ్గా 9:30కి నా దగ్గర ఉంటాడు. అంతవరకు నేను ఎలాంటి హాని తలపెట్టను. సో ఇప్పుడు మరో 10 నిమిషాలలో చెప్పుకుపోయాడు వెంటనే ఏం చేయాల్సింది. అప్పుడు గుర్తుకొచ్చింది జయేంద్ర విషయం. గబగబా బయటికి నడిచాడు ప్రసన్న. హాస్పిటల్ ఆవరణలో ఓ చెట్టు క్రింద జయేంద్రతో పాటు నిలబడ్డ శృతి నెమ్మదిగా అంటోంది. ఒక పక్క భార్య చావు బ్రతుకుల్లో ఉన్న ప్రసన్న వెనుకడుగు వేస్తారని నేను అనుకోను జయేంద్ర. ఒక వ్యక్తి నిర్ణయాలు, వాటి వెనుక ఉన్న మానవతా దృక్పథం విలువేమిటో తెలుసుకోవాలి అంటే ఒక జీవితకాలం స్టడీ చేయాల్సిన అగత్యం లేదు. ఈ ఒక్క అనుభవం చాలు. మీ పైగల నమ్మకంతో, మీరు కాదనరన్న ఆలోచనతో మిమ్మల్ని ఒప్పించే బాధ్యత నాకు అప్పచెప్పారు. ఇక మిగిలింది మీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. చెట్ల ఆకుల మధ్య నుంచి పడుతున్న విద్యుత్ కాంతి పాము పొడల్లా జయేంద్రపై పడుతుంటే సూటిగా ఆమెనే చూస్తూ నిలబడ్డాడు అరక్షణం. నాకు తెలుసు జయేంద్ర, ఇందులో చాలా ప్రమాదముందన్న విషయాన్ని నేను అంగీకరిస్తాను కదా. కొద్దిగా ముందుకు జరిగాడు. ఇప్పుడు పూర్తిగా కాంతి పడుతున్న అతడి కళ్ళు మేఘం చాటు నుంచి తప్పుకున్న చంద్రుణ్ణి గుర్తు చేస్తున్నాయి. ఆమెకు తెలిసిపోయింది, జయేంద్ర
ఎంత జోవియల్గా తీసుకుంటున్నది. నవ్వులాట కాదు జయేంద్ర. శృతి, నేను పాముల్ని టేం చేయగలిగిన వాణ్ణి. అహంకారం అనుకోకు. ప్రమాదాల్ని చెలిమిగా చేసుకుని బ్రతికిన వాణ్ణి కూడా. ఇంతకాలం నలుగురికి దూరమై పెరిగానేమో కానీ మనుషుల గురించి, మనస్తత్వాల గురించి తెలుసుకోవడంలో పూర్తిగా మిస్ అయ్యానని అనుకోవడం లేదు. ఇది నీ ప్రపంచంలో అడుగుపెట్టిన నాకు తొలి పరీక్షగా అంగీకరిస్తున్నాను. అఫ్కోర్స్ లుంగి కట్టుకోవడంలో అజాగ్రత్త చూపించిన మాట నిజమే, కానీ ఆ విషయాన్ని రిఫర్ చేస్తుంటే ఆ స్థితిలో కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. చీకటి క్రీనీడలో ఆమె చెంపలు సిగ్గుతో ఎరుపైన విషయం అతడు గమనించలేదు. జయేంద్ర, విషయాన్ని సీరియస్గా తీసుకోండి. పాము విషమంతా సీరియస్గా తీసుకుంటున్నాను, ఓకే? సరిగ్గా అప్పుడు వచ్చాడు ప్రసన్న అక్కడికి లల్లీతో. రామ్మా. జయేంద్ర చేతులు చాచేసరికి ఇందాక తనను అమ్మను ఆదుకున్న మంచి అంకుల్ అన్న భావమేమో గొడవ చేయకుండా అతడి చేతుల్లోకి వచ్చింది. మమ్మీ విషయం మీ డాడీ చూసుకుంటారు కాబట్టి ఈ రాత్రంతా నువ్వు నాతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటావన్నమాట. జయేంద్రని చూస్తుంటే లల్లీకి సినిమాల్లో చూసేటంత ధైర్యవంతుడైన హీరోలాగా, మమ్మీ చెప్పిన యుద్ధం కథల్లో రాజకుమారుడిలాగా అనిపించాడు. మరి నీకు మంచి కథలొచ్చా అంకుల్? అడిగింది వెక్కి పడుతూనే. ఓ బోలెడు. నిజం? లల్లి కళ్ళల్లో చెప్పలేనంత విస్మయం. ఒట్టు. నీకు తెలుసా, నేను పెద్ద పెద్ద దొంగలతో, పులులతో పోరాడి గెలిచాను. మరి పాములతో? పాములంటే నిన్నెత్తుకున్నంత సరదాగా పట్టుకుని ఆడుకుంటాను. ఇందాక థియేటర్లో అందరూ భయపడుతుంటే నేను రయ్యిన ఎలా వచ్చానో చూసావా? అంటే నాకు బోలెడు బలముందని అర్థం. నిజమేననిపించింది. లల్లీని ఒప్పించే ఒక మౌలికమైన సమస్యని అతడు చాలా సునాయాసంగా పరిష్కరిస్తున్నాడని బోధపడిన ప్రసన్న, శృతి ఇద్దరూ చూస్తుండగానే బయలుదేరదామా అన్నాడు జయేంద్ర, టైం కావస్తుందన్న సూచనగా. ఒక విషవలయంలో అడుగు పెడుతూ ఏమాత్రం సంశయాన్ని, అధైర్యాన్ని ప్రకటించని జయేంద్ర జీపు దగ్గరికి ప్రసన్నతో బాటు నడుస్తుంటే 2 అడుగులు ముందుకేసింది. జయేంద్ర. ఇప్పుడు ఆమె గొంతు కొద్దిగా వణికింది. మీకోసం వెయిట్ చేస్తుంటాను. 1000 కళ్ళతోనా? నవ్వేసి అదే 10,000 అన్నాడు. కానీ ఆ తర్వాతైనా ఒక విషయంలో గట్టిగా హామీ ఇవ్వలేను. ఏమిటది? సాలోచనగా అంది. జారిపోకుండా లుంగి కట్టుకోగలనని. జీపు కదిలింది. ఆ జీపునిప్పుడు ప్రసన్న నడుపుతున్నాడు. అతని ప్రక్కగా లల్లి, జయేంద్ర కూర్చున్నారు. సిటీకి దూరంగా హయత్ నగర్ 16వ మైలురాయి దగ్గర జీపు ఆగింది. క్షతగాత్రి అయిన వృద్ధ నగరంలా చీకటి చత్వారపు కళ్ళతో చూస్తోంది. రాత్రి గుండె మీద లేచిన మంటల్లా పరిసరాల పొదల్లో నుంచి మినుగురులు కదులుతున్నాయి. గర్భస్రావమైన నిశ్శబ్దంలా కీచురాలు రొదపెడుతున్నాయి. రోడ్డుకిరుప్రక్కల పొదలు, పొదల వెనుక చెట్లు చలిదయ్యాల్లా తలలూపుతూ. దూరంగా కొండల్ని తాకిన గాలి కెరటాలు గుండెలార్చే వ్యధతో దూసుకొస్తున్నాయి. అదే బ్లాక్ మాంబా చెప్పిన ప్రదేశం. ప్రసన్నకి తెలుసు ఆ చుట్టుపక్కల ప్రత్యర్థుల మనుషులుంటారని. జయేంద్ర జీపు దిగుతూ లల్లిని అందుకోబోతుంటే నేనెందుకు అంది కంగారుగా. కథ చెబుతానన్నానుగా. డాడీ దీనంగా తండ్రిని చూసింది. వద్దు డాడీ, నేను నీతో వచ్చేస్తాను, నాకు భయం వేస్తోంది. గట్టిగా ఏడుస్తోంది. ప్రసన్న మనసు మెలిపెడుతోంది. ఒకవేళ లల్లి తిరిగి రాకపోతే ఈ పిలుపే తను చివరిగా వినేది. ఏం చేస్తున్నాడు తను? ఒక శ్మశాన వైరాగ్యం లాంటి భావం త్రుటిలో మెరిసి మాయమైపోయింది. ఉన్మాదిగా మారి ఉన్న ఒక్క బంధాన్ని తెంచుకుంటూ కన్న తండ్రై ఉండి కూడా తనే కసాయివాడై బిడ్డని కత్తుల బోనులోకి పంపుతున్నాడు కదూ. వినలేకపోతున్నాడు లల్లి ఏడుపుని. మరో క్షణం ఉంటే ఓడిపోయేట్టున్నాడు. జయేంద్ర చేతుల్లో ఉన్న లల్లి కాళ్ళు చేతులు విదిలించుకుని ఏడుస్తోంది. ఎందుకు డాడీ, నన్ను ఇక్కడెందుకు వదిలేస్తున్నావు? మరి మమ్మీ? మెదడు నరాలు తెగిపోతున్నాయి. నెమ్మదిగా జీపు వైపు నడుస్తుంటే డాడీ అంటూ పరుగున వచ్చి చుట్టేసింది. నన్ను ఇచ్చేకు డాడీ, నేను ఈ మంచి లల్లినిగా, నన్ను వదలొద్దు డాడీ. అసలు ఇదంతా ఏమిటో అర్థం కాని లల్లి గుండె లార్చేలా కుదిపేస్తోంది. వ్యవధి లేదు. ప్రత్యర్థి ఇచ్చిన గడువు దాటి అప్పటికే 5 నిమిషాలైంది. ఒక పక్క జయేంద్ర లల్లిని బుజ్జగించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు.
అప్పుడు చూశాడు జయేంద్ర. ప్రసన్న కళ్ళల్లో నుంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. ప్రసన్నగారు. జయేంద్ర గొంతులో అనూహ్యమైన ఆర్ద్రత. ఎప్పుడో చదువుకున్నాను. లేగదూడకి పాలిచ్చి వచ్చాక తను ఆహారంగా మారతానన్న ఆవు పులి కథని. ఇక్కడ మీకేమీ కాని మనుషుల కోసం అంతా అర్పించడానికి సిద్ధపడుతున్న మిమ్మల్ని చూస్తుంటే నా బ్రతుకు ఇంతకాలం ఎంత నిస్సారంగా గడిపింది అర్థం చేసుకుంటూ ఒక్క హామీ మాత్రం ఇస్తున్నాను. ఒక పోలీస్ ఆఫీసర్గా మీ గెలుపు గురించి చెప్పలేను, కానీ పాపకి తండ్రిగా మీకు ఓటమి లేకుండా చేస్తాను. బాయ్. జీపు కదిలింది. ఇప్పుడు పాప నిస్సహాయపు ఆర్తనాదంతో ప్రకృతి ప్రతిధ్వనించిపోతోంది. స్థానువులా నిలబడ్డ జయేంద్ర చూస్తుండగానే రివర్స్ చేయబడిన జీప్ పట్నం వైపు దూసుకుపోతోంది. అతడు అలా నిలబడి ఉండగానే పొదల మధ్య నుంచి ఓ కారు వేగంగా రోడ్డుపైకి వచ్చింది. చీకటిలో దెయ్యాల్లాంటి 4 ఆకారాలు క్రిందకి దిగి జయేంద్రని సమీపించాయి. అతడు ప్రతిఘటించే ప్రయత్నం చేయలేదు. 2 వ్యక్తులు అతడిని ఒడిసి పట్టుకుని ఉండగా మరో వ్యక్తి భుజంలో గుచ్చాడు ఏదో. ఇప్పుడు లల్లిని అందుకున్నారు. మరో ఇంజెక్షన్ పాప భుజంపై. తను ఏ తప్పు చేసిందో తెలియని లల్లి అరణ్యరోదన చేస్తూనే క్రమంగా మగతలోకి జారిపోతోంది. 2 నిమిషాల్లో జయేంద్రకి బోధపడింది. ప్రయాణంలో పరిసరాల్ని గమనించకుండా హెవీ డోసెస్లోనే సెడేటివ్స్ ఇచ్చిన విషయం. ఇప్పుడు అతడి కళ్ళు బరువుగా వాలిపోతున్నాయి. 2 కారులోకి నెట్టారు. జయేంద్రకి కలలా గుర్తుంది కారు విజయవాడ వైపు దూసుకుపోతోందని. కారుకి అభిముఖంగా వస్తున్న మరో టాక్సీలో హైదరాబాద్ వైపు సాగిపోతున్న వ్యక్తి అది గమనించిన సూచనగా అప్పటికే మరో 5 కిలోమీటర్ల అవతల ఉన్న ఇంకో కారులోని వ్యక్తితో వైర్లెస్లో మాట్లాడాడు. కారు విజయవాడ వైపు సాగిపోతోంది. ఫాలో ఇట్. జయేంద్ర, లల్లి ఉన్న కారులోని వ్యక్తులు హెడ్లైట్స్ కాంతిలో గమనించారు. సుమారు 5 కిలోమీటర్లు దాటాక మరో కారు రోడ్డుపై ఆగి ఉండటాన్ని, కారు బాయ్నెట్ని తెరిచిన 2 వ్యక్తులు వైర్లెస్ మెసేజ్ని రిసీవ్ చేసుకుని ఏదో రిపేర్ చేస్తున్నట్టు అభినయిస్తున్నారు. అది తమను వెంటాడే ప్రయత్నంగా పోలీసులు ఏర్పాటు చేసిన సిబ్బందిని గుర్తించడానికి ముందుకు దూసుకుపోతున్న అంబాసిడర్లోని వ్యక్తులకి అట్టే టైం పట్టలేదు. బాస్టర్డ్స్. పళ్ళు నూరాడు డ్రైవర్ పక్క కూర్చున్న ఓ వ్యక్తి. పోలీసులు ఇచ్చిన మాట తప్పారని ఖచ్చితంగా తెలియచెప్పే సాక్ష్యంలా ఇప్పుడు కారు వెంటాడుతోంది దూరంగా. ఒక పథకం ప్రకారం అంతా నిర్వహించగలుగుతున్నామని పొరపాటు పడిన పోలీస్ కమిషనర్ ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసింది ఇక్కడే. జయేంద్ర ఉన్న కారిప్పుడు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో రోడ్డుపై పరిగెడుతోంది. ఏ క్షణంలో అయినా ప్రమాదంలోకి జారేట్టుగా. మరో 10 నిమిషాలకల్లా హాస్పిటల్ ఆవరణలోకి అడుగుపెట్టిన ప్రసన్నని సమీపించాడు డాక్టర్. నా భార్యకెలా ఉంది? భావరహితంగా అడిగాడు. అతడి గొంతులో అన్ని మార్గాలు మూసుకుపోయిన క్షణంలో ఒక మనిషిలో సహజంగా ధ్వనించే తాత్వికత. అదే మీతో చెప్పాలనుకుంటున్నాను, కొద్దిగా తటపటాయిస్తూ అన్నాడు. ఇంచుమించుగా ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టే, కానీ బ్లడ్ ప్రెషర్ దారుణంగా పెరిగిపోతోంది. ఐ థింక్ షీ ఈజ్ అండర్ ట్రెమెండస్ మెంటల్ ప్రెషర్. అప్పటికే సబిత ఉన్న బెడ్ని చేరుకున్నాడు. సబిత? సబిత ఎగిరెగిరి పడుతోంది. అంతకు మించి ఆమె కనుపాపలు ఆందోళనగా కదులుతున్నాయి. భర్తని చూడగానే ఆమె కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలుతున్నాయి తప్ప మాట్లాడలేకపోతోంది. యు ఆర్ ఆల్ రైట్ సబిత, నీకేం కాలేదు. ఆమె నా స్థితిలో చూడలేకపోతున్నాడు. ఉప్పపాటిలో పైకి లేచి అతన్ని చుట్టేసుకుంది. దారుణంగా కంపించిపోతుందని గ్రహించిన ప్రసన్న, నువ్వు పూర్తిగా కోలుకున్నావు సబిత, మనం ఇంకా ఇంటికెళ్ళిపోవచ్చు. అయినా వణికిపోతూనే ఉంది. అప్పటికి ఆమెలో మానసికమైన రిలీఫ్ కోసం ప్లేసిబో ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్లు. దాని ప్రభావానికే ఆమెలో సంచలనం తగ్గిపోవాలి, కానీ అది కూడా పనిచేయలేదు. మీరు రొప్పుతుందామే. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? ఎక్కడా? నీతోనే, నీ చేరువలోనే. ప్రసన్న కళ్ళు నీటి కుండలయ్యాయి. ఇప్పుడు ఆమె పరిస్థితి మెరుగవుతుందో విషమిస్తుందో తెలియని స్థితిలో నలిగిపోతున్నాడు. నిజం సబిత, నేను నీ ప్రసన్నని. ఇక నీకేమీ కానివ్వను. నిన్నే క్షణం నుంచి జాగ్రత్తగా కాపాడుకుంటాను. నీ మీద ఒట్టు. లేదు, మీరు డ్యూటీ, మీకు డ్యూటీ. ఉద్వేగంతో ఒక ఉన్మాదిలా కుదిపేస్తోంది.
మీకు మీ వాళ్ళకన్నా డ్యూటీ ముఖ్యమన్న భావమో లేక రక్షించుకోవాల్సిన విధి మీది కాదా అన్న ఆలోచన ఆమె లల్లీలా అతడి చెంపల్ని పట్టుకుని కుదిపేస్తోంది. సబితా, ప్లీజ్ సబితా. అతడి కళ్ళ నీళ్లు ఆమె చెంపలపై పడ్డాయి. ఆ నీళ్లు క్రమంగా ఆమె పెదవుల్ని చేరుకున్నాయి. ఆనక అతి ఉప్పగా నాలుకని తడిపేశాయి. హఠాత్తుగా ఆగింది. పిచ్చిదానిలా రెప్పలు టపటపలాడిస్తూ అతడి కళ్ళల్లోకి చూసింది. ఏంటి, ఈ మేరువు ఇలా ద్రవిస్తుందేమిటి అనుకుందేమో. ఆయాసంతో రొప్పుతూనే, ఏది, మన లల్లి ఏది అంది. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు. బాగుంది. ఎక్కడా? గబాల్న పైకి లేచి తూలి పడబోతుంటే ప్రసన్న ఆసరా ఇచ్చాడు. చూడండి, లల్లి ఎక్కడా? బ్రతికే ఉందా? ఉంది సబిత, లల్లికేం కాలేదు. ఏది? పసిపిల్లల మారాన్ చేస్తూ అంది. చూపించండి. ఉంటే నాకు వెంటనే, ఇప్పుడే, ఇక్కడే. తప్పకుండా చూపిస్తాను. ఎప్పుడు? ఆమె నొసలు చిట్లించింది. ఎక్కడండి? ఉంటే నా వరాల తల్లేది? నా చిట్టి కొండెక్కడా? బ్రతికే ఉంటే? సబిత! ఇప్పుడు ప్రసన్న అరుపుతో ఆ గది కంపించిపోయింది. వాట్స్ దిస్ నాన్ సెన్స్? ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? బాగుందని చెబుతుంటే వినిపించడం లేదు. వై ద హెల్ యూ సస్పెక్ట్ మీ? తన నిస్సహాయత అతడి సహనాన్ని హరించి పిచ్చివాణ్ణి చేస్తుంటే అస్థిమితంగా కేకలు పెట్టాడు. సబిత పిడికిళ్ళు బిగుసుకుంటున్నాయి. పెదవులు ఓ వారగా వంగిపోతున్నాయి. ఒక నమ్మకమేదో సన్నగిల్లిన చివరి సాక్ష్యంగా ఆమె స్పృహ తప్పిపోతూ గోడకి జారగిలపడింది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి ఆగకుండా. ఐఎమ్ సారీ మిస్టర్ ప్రసన్న. ప్రసన్నని పక్కకు లాక్కుపోయాడు డాక్టర్. మీరెందుకిలా ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. షీ ఈజ్ ఇన్ అన్బేరబుల్ మెంటల్ యాగనీ. ఇప్పుడు మీరు చేయాల్సింది కోపం తెచ్చుకోవడం కాదు, మీ పాపని తీసుకురావడం. ఎలా చెప్పగలడు పాప తన దగ్గర లేదని? నగరపు ఆవలి ఒడ్డున చెదిరే కన్నులతో తనను చుట్టుకున్న లల్లి కూడా అమ్మ కోసం ఇలాగే ఆరాటపడినా గుండె పంజరపు నాడుల్ని త్రెంచుకుని ఏ వెలువల వెలుగుల్లో తడవాలనో దూరంగా నెట్టి వెనక్కి తిరిగొచ్చిన తను ఈ తల్లి తపన ఎలా తీర్చగలడు? అందరూ పాపులే కాని తానే భగవదాంశ సంభూతుడన్న స్వాతిశయంతో తండ్రిగా తన బ్రతుకు సంధ్యా గగనంపై కోరి ఎర్రని ఆందోళన నింపుకున్న తానిప్పుడు ఏం చెప్పి ఈ తల్లిని ఓదార్చగలడు? పాప ఇక్కడ లేదు డాక్టర్. సృష్టి చివరి శూన్యాన్ని చూస్తున్నట్టు కలలోలా అన్నాడు. ఎక్కడున్నా తీసుకురావాలి మిస్టర్ ప్రసన్న. ఇట్స్ ఎ మస్ట్ నౌ. ఇప్పుడు ఆమె సబ్ కాన్షియస్లో కంగారు పడుతున్నది పాప బ్రతికి లేదేమో అని. ప్లాసిబో ఇంజెక్షన్ సైతం ఆమె ఆరాటాన్ని తగ్గించలేకపోయింది అంటే ఆమె పాప కోసం ఎంత ఆరాటపడుతోంది అర్థం చేసుకోండి. ఇంకా ఆలస్యం చేస్తే అర్ధోక్తిలో ఆగిపోయాడు. ప్రసన్న నిర్లిప్తంగా తల తిప్పి చూశాడు. ఇట్ మే లీడ్ టు ఇంటర్నల్ హ్యామరేజ్. పాము ప్రభావం నుంచి నెగ్గుకు రాగలిగిన ఆమెకిప్పుడు పాప లేదన్న భీతే హిమోటాక్సిన్గా పనిచేసే అవకాశం ఉంది. ప్లీజ్ హరీ అప్. స్థానువులా నిలబడిపోయాడు ప్రసన్న. పరిస్థితి పూర్తిగా బోధపడినా పరిగెత్తలేదు. అసలు ఎక్కడికి వెళ్తాడని, వెళ్ళి ఏం చేయగలడని. ఇప్పుడతని మనసు వేగంగా ఒడ్డుకి వచ్చిన కెరటంలా విరిగి వెనక్కి ముందుకి పోతోంది. ఆదర్శంతో కాక ఒక నిజాయితీతో అసాధారణమైన నిర్ణయం తీసుకున్న మహోన్నతుడైన వ్యక్తికిది నిజంగా బాధాకరమైన స్థితే. చీకటిలో మృత్యునాల్కలా ముందుకు దూసుకుపోతోంది అంబాసిడర్. దాన్ని వెంటాడుతున్న పోలీసులు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. అప్పటికే 2-3 సార్లు వారి దృష్టి నుంచి తప్పించుకుంది. ఎప్పటికప్పుడు వైర్లెస్లో కంట్రోల్ రూమ్లో ఆపరేషన్ స్వయంగా నిర్వహిస్తున్న కమిషనర్కి తెలియజేస్తూనే ఉన్నారు. వారికున్న ఆదేశాలు ముందు వెళుతున్న అంబాసిడర్ని వెంటాడి ఎటు వెళ్లేది తెలుసుకోవడమే తప్ప నిరోధించడం కాదు. సుమారు గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళుతున్న ప్రత్యర్థుల కారుని అనుసరించడం కష్టంగా ఉంది. ఆ నిశ్శబ్ద నిశీధి కార్ల రొదతో హోరుమంటోంది. ఓ మలుపు తిరుగుతుండగా ఎదురైన లారీని ఢీకొట్టబోయేంత ప్రమాదం వెంట్రుక వాసిలో తప్పిపోయింది. అప్పటికే ముందుకెళ్తున్న అంబాసిడర్ అదృశ్యమైపోయింది. 5 నిమిషాల పాటు కారు వేగాన్ని పెంచి ముందుకు వెళ్ళిన పోలీస్ సిబ్బంది హఠాత్తుగా ఓ చోట ఆగిపోయారు. అక్కడ అప్పటికే రోడ్డువారగా ఉన్న చీకటి లోయలో పడిపోయిన అంబాసిడర్ సెగలు కక్కే నల్లని కంబలిలా మంటల్లో తగలబడిపోతోంది. ఒక యాత్ర
అర్ధాంతరంగా ముగిసిన సాక్ష్యంగా